Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. పాదయాత్రలతో కార్యకర్తలను పరుగులు పెట్టిస్తున్నారు. మోడీ సభలో పాల్గొనేందుకు సంగారెడ్డి బయలుదేరిన కిషన్ రెడ్డి టీవీ9తో ప్రత్యేకించి మాట్లాడారు. రోజు రోజుకి మోదీపై జనంలో ఆదరణ పెరుగుతోందన్నారు. మే 10న ఎల్బీ స్టేడియంలో మోదీ సభ ఉంటుందన్నారు. ఈ సభ నుంచి తెలంగాణ ప్రజలకు ప్రధాని ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వబోతున్నారన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గల్లీ గల్లీ పర్యటన చేస్తున్నారు. పాదయాత్రలతో పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఎండనక మొత్తం అంటే బగబగ మండుతున్న ఎండలు సైతం లెక్క చేయకుండా పర్యటన సాగిస్తున్నారు. మార్నింగ్ నుంచి కూడా ఇప్పుడు యాత్రను కంప్లీట్ చేశారు. దాదాపు 3 గంటల పాటు యాత్ర కొనసాగించిన ఆ తర్వాత పర్సనల్గా గల్లీలో ఉన్న మీటింగ్లకు హాజరవుతున్నారు. ప్రస్తుతం కిషన్ రెడ్డితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషన్ రెడ్డి గారు, మీరు చెప్పండి, మీరు యాక్షన్ ప్లాన్ డిఫరెంట్గా ఉండబోతుంది. ఒకసారి మార్నింగ్ నుంచి కంటిన్యూగా యాత్రలు చేస్తారు, పాదయాత్రలు. మళ్ళీ మోడీ గారు లాంటి వాళ్ళు కావచ్చు, నడ్డా లాంటి వాళ్ళు కావచ్చు, సపరేట్ మీటింగ్లో హాజరవుతున్నారు. మీరు స్టేట్ బీజేపీ అధ్యక్షునిగా మిగతా ప్రాంతాల్లో కానీ వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. మీ టైం షెడ్యూల్ని ఎట్లా బేరేజ్ వేసుకుంటున్నారు? ఎలక్షన్ చూస్తుంటే టైం దగ్గర పడిపోయింది. ఇప్పటికే నా కాన్స్టిట్యున్సీ అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక పద్ధతుల ద్వారా ఓటర్స్ను కలిసేటువంటి కార్యక్రమం పూర్తయింది. మా పార్టీ కార్యకర్తలు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ పూర్తి చేశారు. ప్రతి ఇంటికి కరపత్రం వెళ్ళే విధంగా, ఎలక్షన్ పోల్ స్లిప్స్ చేరే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తా ఉన్నాము. మీటింగ్స్ కూడా డివిజన్ వైజ్ రెగ్యులర్గా చేసుకుంటున్నాం కార్యకర్తలే. ఈ నెల 5వ తేదీన సికింద్రాబాద్లో అమిత్ షా గారు రోడ్ షో ఉండేటువంటి అవకాశం ఉంది. అది పార్టీ కమ్యూనికేషన్ కాగానే ఆ రోడ్ షో ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి అనేది మా వాళ్ళు చర్చిస్తున్నారు. అది పూర్తవుతుంది. కానీ అదేవిధంగా ఎలక్షన్ 11వ తారీఖు ప్రచారం లాస్ట్ డేట్ కాబట్టి దానికంటే ఒకరోజు ముందు రోజు సాయంకాలం 5 గంటలకు ఎల్బీ స్టేడియం, లాల్ బహదూర్ స్టేడియంలో మన యొక్క ప్రధానమంత్రి గారి యొక్క బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభ తెలంగాణ ప్రజానికానికి సంబంధించి ఒక సందేశం. ఎలక్షన్స్ ముందు ప్రధానమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి సందేశం ఇస్తారు. ఆ సందేశం ద్వారానే తెలంగాణ ప్రజలను అప్పీల్ చేస్తారు. వారు ప్రధానంగా ఒక చర్చ అయితే బయట జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రాంతంలో ఈసారి బీజేపీకి సీట్లు పెరుగుతాయన్నది చర్చ బాగా జరుగుతుంది. అయితే కిషన్ రెడ్డి గారికి బాగా ఐడియా ఉంటుంది మొత్తం ఏ ప్రాంతాల్లో ఎన్ని సీట్లు గెలవబోతున్నాం, ఎన్ని సీట్లు గెలుపుతారో ఆ సీక్రెట్ ఏమని చెప్తారు? 17 సీట్లు గెలుస్తాం. నేను ఈరోజు ఎలక్షన్స్లో ఉన్నప్పుడు ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా పలానా సీటు ఓడిపోతుంది, పలానా సీటు గెలుస్తుంది అని చెప్పడం భావ్యం కాదు. కాబట్టి నా దృష్టిలో నేను అభ్యర్థిని పెట్టానంటే, ఏ ఫామ్ బీ ఫామ్ ఇచ్చానంటే ఖచ్చితంగా ఆ సీటు గెలవాలనే లక్ష్యంతో ఉంటాను. ఒకటి మాత్రం మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను, తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలు చాలా పెద్ద మనసుతో నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించడానికి ప్రతి గ్రామాన ముందుకు వస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీ యొక్క ఆశీస్సులతో తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్స్ భారతీయ జనతా పార్టీ గెలవబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషన్ రెడ్డి గారు. ఇది ఇక్కడ తాజా సిచ్యువేషన్. మొత్తం మీద ప్రధాని మోడీ చేసిన అభివృద్ధి ఈ 10 ఏళ్లలో దాదాపు 10 లక్షల కోట్లకు పైగా మొత్తం నిధులు ఇచ్చి రీజనల్ రింగ్ రోడ్తో కావచ్చు, మిగతా ప్రాంతాల ఈ తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్కి కేటాయించడంతో ఇక్కడ ప్రజల మన్నన బీజేపీ పొందింది. ఈ దిశగా ఈసారి ఎన్నికల లోక్సభ స్థానాల్లో మొత్తం 17 సీట్లు కూడా తామే కైవసం చేసుకోబోతున్నామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.